మనకి నచ్చిన మనిషి లేకపోతే మనకి తెలియని మనిషి, మనకి తెలియని వ్యక్తి గురించి ఏదైనా చెప్తే మన మెదడులో అదే ప్రభావం ఉంటుంది. అది మనం మెదళ్ళని ప్రభావితం చేసే సైకలాజికల్ గేమ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు నరేంద్ర మోడీ గోద్రా ఇన్సిడెంట్ జరిగింది. గోద్రాలో అసలు జరిగింది ఏంటి? అక్కడ రైలు దహనం జరిగింది, రైల్లో కరసేవకుల్ని చంపేశారు. దానికి ప్రతిగా ప్రజలు తిరగబడితే అప్పుడు అవతల వర్గం మీద దాడి జరిగింది. కానీ అది మత కలహాలు, నరేంద్ర మోడీ రాక్షసుడు అని ఎంతకాలం నడిపారు? కనీసం ఒక 20 ఏళ్ళు నడుపుంటారు. అతని ప్రధానమంత్రి పదవికి పోటీ పడనీయకుండా అడ్డుపడడానికి ప్రయత్నాలు చేశారు. ముందు అయితే ఆ ప్రచారమే ఉంది కదా. నరేంద్ర మోడీ ప్రధాని కాకపోతే మనం శాశ్వతంగా అతన్ని అట్లాగే అనుకునేవాళ్ళంగా. కానీ ఫైనల్గా ఏం తేలింది? ఆయన పాలన సామర్థ్యం ఏంటన్నది ప్రజలకు తెలిసింది కదా. బట్ అప్పట్లో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఆంధ్రాలో నరేంద్ర మోడీని ఒక రాక్షసుడిగా చూపించారు. అట్లాగే ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డిని ఒక రాక్షసుడిగా చూపించారు. అట్లాగే అంతకుముందు ఎన్టీ రామారావు ఒక దేవుడిగా చూపించారు, ఆ తర్వాత మరొక రకంగా చూపించారు. ఇప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డిని ఒక మాఫియా డాన్గా, మాదక ద్రవ్యాలను నడుపుతూ ఒకప్పుడు ఎస్కోబార్ అనేటువంటి ఒక మాఫియా కింగ్ ఎట్లయితే వచ్చాడో అది ఇప్పుడు జగన్ పరిస్థితి అంటూ చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా, అంటే తన శత్రువుని రాక్షసుడిగా చూపించే విషయంలో చంద్రబాబు చాలా స్ట్రాటజిక్గా ఉంటారు. ఎన్టీ రామారావును మొదట అట్లాగే చూపించారు, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ. ఆ తర్వాత రాజశేఖర రెడ్డిని అలాగే చూపించారు, ఆయన చాలా అరాచకవాది అన్నటువంటిది. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అదే విధంగా చూపెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కరే సరైనటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి వ్యక్తి అని ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ ముగ్గురు తప్పుడనినే భావిస్తారు. అదే సందర్భంలో వాస్తవాలు ఆ తర్వాత చూసినటువంటి వాళ్ళు దాన్ని ఆ తర్వాత కాలంలో మార్చుకునేటటువంటిది ఉంటుంది. కానీ ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ అన్నటువంటి దాంట్లో స్పెషల్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట.